నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఇళ్లలో పనిచేసేవారు కానీ, బయట డెలివరీ రంగం కానీ, కంపెనీలలో పనిచేసేవారు కానీ, ఇతర రంగాలలో పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలామంది జమ్మియాలకు వెళ్ళినా, బకాలకు వెళ్ళినా సరే కానీ ఇంజన్ ఆన్ చేసి వెళుతూ ఉన్నారన్నమాట. తాజాగా ఒక డెలివరీ బాయ్ మనం చూసుకుంటే అతడు ఒక ఇంటికి, కువైట్ ఇంటికి డెలివరీ ఇచ్చేందుకు, ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళితే కానీ అతడు ఇంజన్ ఆన్లో పెట్టేసి గేటు దగ్గరే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళడం జరిగిందనమాట. అతడు డెలివరీ ఇచ్చేలోపే ఒక వ్యక్తి, కువైట్ యువకుడు అందులోకి ప్రవేశించి మనం చూసుకుంటే కారుని అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అతడు మాదక ద్రవ్యాల వినియోగానిగా యొక్క కారును ఉపయోగిస్తూ ఉన్నాడనమాట. ఏదైనా అనాధికారికంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో దొంగలించబడిన మీ కారు పట్టుబడితే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ మీ కారు పోయినా కానీ వెంటనే మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. పలానా ప్రాంతంలో పలానా సమయంలో నా యొక్క కారు పోయిందని చెప్పేసి వెంటనే మీరు కేసు నమోదు చేయండి. అంత అవకాశం కూడా ఇవ్వకుండా ఉండాలంటే కానీ మీరు ఎక్కడికైనా జమ్మియాలకు కానీ, డ్యూటీలకు కానీ, లేకపోతే ఫుడ్ డెలివరీ కానీ, లేకపోతే కంపెనీలలో పనిచేసేవారు కానీ ఎవరైనా సరే కానీ ఇంజన్ ఆన్లో పెట్టకుండా మీరు ఎక్కడికైనా చిన్న పనికి బకాలాలేకి వెళ్ళాలన్నా సరే కానీ ఇంజన్ ఆఫ్ చేసి మీ యొక్క కారు ఏదైతే ఉందో మొత్తం లాక్ చేసి ఆ యొక్క కారు కీస్ ఏవైతే ఉన్నాయో మీ వెంట తీసుకొని వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కారు లాక్ చేస్తేనే కారు అద్దాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తూ ఉన్నారు. మనం కారు కీస్ పెట్టి ఇంజన్ ఆన్ చేసి అలాగే బకాలాలకు కానీ, జమ్మియాలకు కానీ, లేదంటే ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు చాలా వరకు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దొంగతనాలు జరిగినప్పుడు కువైట్ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు అయితే మీ యొక్క జీతాలలో డబ్బు కట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే బయట పనిచేసేవారు కానీ, కంపెనీలలో పనిచేసేవారు కానీ మీ పైన ఇది ఆర్థికంగా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.